స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకుగాను మనకు అందించబడినటువంటి అంశము సృష్టి యొక్క సంభాషణ, పర్యావరణంలో దేవుని స్వరాన్ని ఆలకించుట. స్నేహితులారా, ఈ ఎన్విరాన్మెంటల్ సండేగా దీనిని మనము జరిగించుకొనుచు ఉన్నాం. పర్యావరణ ఆదివారము. ఈరోజు స్నేహితులారా, పర్యావరణం గురించి లేక సృష్టిని గురించి మనమందరము ఆలోచించవలసినటువంటి అవసరత ఉండింది. మన చుట్టూ ఉన్నటువంటి సృష్టి ప్రమాదపు అంచున ఉండినట్లు మనము గమనించగలుగుతాం. గ్లోబల్ వార్మింగ్ అనేది సృష్టి యొక్క పతనానికి దారితీసేటటువంటి దినాలలో మనము ఉండినాం. ఈ ధృవాల ఎదుట ఆయా స్థలాలలో ఉన్నటువంటి మంచు కొండలు కరిగి సముద్రం యొక్క ఎత్తు పెరిగి నివాసాలలోనికి సముద్రాలు వచ్చే అవకాశము, సునామీలు, మరి తుఫానులు సంభవించే అవకాశము కలుగుతూ ఉంది. విపరీతమైనటువంటి కాలుష్యం అనేది మానవ జీవితాలు ఈ భూమి మీద మనుగడ సాధించగలవా లేవా అనే సవాలు విసురుతూ ఉన్నవి. కొత్త తెగుళ్ళు, వైరస్లు పుట్టుకొచ్చి మానవ జీవితాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండినవి. ఇలా ప్రకృతి అంతా కూడా విషవలయంగా మారినటువంటి సందర్భంలో ప్రకృతి అంతా కూడా మానవ జీవితానికి అనానుకూల పరిస్థితులను కలుగజేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మనము ప్రకృతిలో ఏదైనా మార్పు సంభవించినప్పుడు, ప్రమాదపు అంచులోనికి మనం వెళ్ళినప్పుడు మనం పరిష్కార మార్గాలను లేక ఆ సమస్య నుండి ఏ రీతిగా బయటకు రావాలని మాత్రమే ఆలోచన చేసేటటువంటి వారంగా ఉన్నాం. అసలు ఆ సమస్య తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ఆలోచన మనము జరిగించట్లేదు. ఈ ఎండాకాలంలో ఒక రకంగా దేశమంతటా తెలుగు రాష్ట్రాలలోనూ విపరీతమైన వేడిమి, ఎండ సంభవించినటువంటి సందర్భం. ఇలాంటి తరుణంలో ప్రతి కుటుంబము, వ్యక్తి మేము ఏసీ కొనుగోలు చేయాలి, లేక చల్లగా ఉండేందుకు కూలర్ కొనుగోలు చేయాలి అనే ఆలోచన దగ్గరనే ఆగిపోయినారు. కానీ అసలు ఇంత విపరీతమైన వేడి సంభవించడానికి కారణము ఏమై ఉన్నది? మరి మనము మొక్కలను పెంచలేకపోతూ ఉన్నామా? వాతావరణాన్ని పరిరక్షించలేకపోతూ ఉన్నామా? చుట్టూ ఉన్న అరణ్యములను నాశనము చేసేటటువంటి వారంగా, ఆవాసములను నాశనం చేసేటటువంటి వారంగా ఉన్నామా? ఇలాంటి ఆలోచన ఎవ్వరికి రావడం లేదండి. ఏసీ కొంటే బాగుంటుంది, కూలర్ కొంటే బాగుంటుంది అన్న దగ్గరనే మానవ ఆలోచన ఆగిపోయింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఇంధన వనరులు అనేవి తరిగిపోతూ ఉన్నవి. ఈ ఇంధన వనరులు తరిగిపోవడం అనేది కూడా మానవ మనుగడను ప్రశ్నించేటటువంటిదిగా, అసౌకర్యములను లేవనెత్తేటటువంటిదిగా ఉంది. ఈ రీతిగా ప్రకృతిలో అడుగడుగున సమస్యను, ప్రకృతిలో అడుగడుగున సవాళ్ళు కలుగుతున్నటువంటి సందర్భంలో మనకి అంశాన్ని ఇచ్చినారండి. సృష్టి యొక్క సంభాషణ, పర్యావరణంలో దేవుని స్వరాన్ని ఆలకించుట. ఈరోజు ఏ ప్రమాదాన్నైతే, ఏ వైరస్లనైతే, ఏ కొరతలనైతే, ఏ విపరీత ఉష్ణోగ్రతలనైతే, ఏ గ్లోబల్ వార్మింగ్ అయితే, ఏ కాలుష్యాన్ని అయితే,
ఏ విష వలయాన్ని అయితే మనము అనుభవిస్తూ ఉన్నామో, సృష్టి కలుగజేసినటువంటి దినాన ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు లేవండి. మానవుని అజాగ్రత్త, మానవుని బాధ్యతారాహిత్యము, మానవుని స్వార్థం వలననే, ప్రకృతిని పట్టించుకోకపోవడం వలననే ఇవన్నీ సంభవించినవి. అయితే సృష్టిని కలుగజేసిన తొలి నాళ్లలో మానవుడు దాన్ని స్వార్థానికి వినియోగించినంత వరకు సృష్టి చాలా అందమైనటువంటిదిగా, ప్రయోజనకరమైనటువంటిదిగా ఉండినట్లు మనము గమనించగలము. ఆదికాండము 1 అధ్యాయాలలో దేవుడు సృష్టిని కలుగజేసినప్పుడు ఆయన చూచిన గొప్పతనము, ఆయన చూసినటువంటి విశేషం ఏంటనంటే సృష్టి మంచిదైనట్లుగా ఆయన చూసినాడు. ఆకాశం కానివ్వండి, భూమి కానివ్వండి, పరిసరాలు కానివ్వండి, మొక్కలు కానివ్వండి, పర్యావరణం అంతా కూడా మంచిదైనట్లుగా ఆయన గమనించి సంతోషించినటువంటి వాడిగా ఉండినాడు. ఆ మంచిదైనటువంటి సృష్టి తన యొక్క మంచితనం వలన, సహాయం వలన, అందించేటటువంటి గుణం వలన, ఫలించేటటువంటి గుణం వలన, అన్నిటికీ మించి క్రమము వలన, 12 గంటలు చీకటి కాలం ఉంటుంది, 12 గంటలు వెలుగుంటుంది. సముద్రము ఇక్కడి వరకు దాని యొక్క సరిహద్దు. మళ్ళీ ఎండాకాలం రాగానే సృష్టి అంతా కూడా, చెట్లన్నీ కూడా మోడు బారుతాయి, మళ్ళీ చిగురిస్తాయి. ఇలాంటి ఎన్నో విశేషములు, ఎన్నో వింతలు, ఎన్నో గొప్ప గొప్ప ధర్మములు, బాధ్యతలు, ఫలించడం, పుష్పించడం, వీటన్నిటిని బట్టి సృష్టి అనేది దేవుని యొక్క గొప్పతనాన్ని, సృష్టి అనేది దేవుని యొక్క శక్తి సామర్థ్యములను మనకు వివరించేటటువంటిదిగా ఉండింది. అందుకే లేఖనం ఇప్పుడు మన తాత ముత్తాతలు మనం ఎదిగే సమయానికి వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి వారుగా ఉండవచ్చునండి. అయితే వాళ్ళు చేసినటువంటి పనులు కొన్ని గమనించినప్పుడు వాళ్ళు ఎలాంటి వారు అనే విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. మన తాతలు ధనవంతుల, విద్య కలిగిన వారా, పాలకుల, బలహీనుల, ఏ స్థాయికి, ఏ శ్రేణికి, ఏ గొప్పతనానికి, ఏ తలాంతులకి సంబంధించినటువంటి వారని, వారు నివసించినటువంటి గృహాలు కానివ్వండి, జరిగించినటువంటి కార్యములు కానివ్వండి, వస్త్రములు కానివ్వండి, వారి సంపదలు కానివ్వండి, లోకంలో వారు చేసినటువంటి క్రియలు కానివ్వండి, ఇవన్నిటిని బట్టి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవడానికి వీలవుతుంది. అదే రీతిగా దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవడానికి సృష్టి మనతో మాట్లాడేటటువంటిదిగా, సృష్టి మనతో సంభాషణను జరిగించేటటువంటిదిగా ఉండింది. మనము యోబు గ్రంథంలో గమనించినప్పుడు స్నేహితులారా, యోబు గారి ఆలోచన విధానాన్ని మనము ఎరిగినట్లయితే సృష్టి దేవుని యొక్క మహిమను, శక్తి సామర్థ్యములను మనకు వివరించేటటువంటిదిగా ఉంది. దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగినటువంటి వాడు, ఆయన సామర్థ్యము ఎంత ఉన్నతమైనటువంటిదని సృష్టిని చూసినప్పుడు మనము తెలుసుకునేటటువంటి వారంగా ఉంటాం. ఇక్కడ యోబు గారు దేవుని యొక్క శక్తి కానివ్వండి, సామర్థ్యం కానివ్వండి, ఆయన గొప్పతనం కానివ్వండి, పక్షులను మనం అడిగినప్పుడు, జంతువులను మనం అడిగినప్పుడు, భూమిని మనం అడిగినప్పుడు, లేక చుట్టూ ఉన్న పర్యావరణాన్ని, జలచరములను మనము గమనించినప్పుడు దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన శక్తి సామర్థ్యములను మనము తెలుసుకునే వీలుందని. ఆకాశ పక్షులు అనగానే చూడండి,
లక్షల కొలది పక్షులు, లక్షల కొలది రకాలు, లక్షల కొలది ఆకారాలు, లక్షల కొలది సైజులు, లక్షల కొలది జీవిత విధానాలు. అదే ఒక కింగ్డమ్ లాగా కనబడుతుందండి, పక్షుల సామ్రాజ్యము. మరి జలచరంలో అయినటువంటి చేపలు అదొక సామ్రాజ్యం మాదిరి. ఎన్నో చేపలు, ఎన్నో రకాలు. ఉప్పు నీరు వేరు, మళ్ళీ మంచినీరులో నివసించేటటువంటి చేపలు వేరు, ఆకారాలు వేరు, సామర్థ్యములు వేరు. ఇలా ఇన్ని రకాలను బట్టి, ఇంత బహుళత్వాన్ని బట్టి, ఇంత భిన్నత్వాన్ని బట్టి దేవుడు ఎంత జ్ఞానం కలిగినటువంటి వాడండి, ఎంత సామర్థ్యము, ఆలోచన విధానము కలిగినటువంటి వాడు అండి అని మనము తెలుసుకునేటటువంటి వీలు ఉంది. మీరు భూమిని గమనించినప్పుడు భూమి కూడా ఈ కొండల మధ్య, మైదానముల మధ్య, సెలయేళ్ల మధ్య, సముద్రముల మధ్య, భూమి మీద కూడా ఎలాంటి ఆవరణములు, ఆవాసములు ఉండినట్లు మనము గమనించేటటువంటి వారంగా ఉండినాం. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కూడా దేవుని మీద ఆధారపడి జీవించేటటువంటిదిగా ఉండింది. ఆయన కృప మీద ఆధారపడి జీవించేటటువంటిదిగా ఉండింది. వాటి భోజనం కొరకు ఆయన ఒక కార్యమును లేక ఒక క్రమ పద్ధతిని నిర్ణయించిన దేవుడుగా ఉండినాడు. ఆకాశ పక్షుల భోజనము, జలచరముల భోజనము, మనుషుల భోజనము, ఈ వివిధ రకములైనటువంటి విధానాలను ఆయన ప్రవేశపెట్టినటువంటి దేవుడుగా ఉండినాడు. దేవుని కృప వలననే ఇవన్నీ మనుగడను సాధించేటటువంటివిగా ఉండినవి. దేవుడు జీవము అనేదానికి కారణ సంభూతుడిగా ఉండినాడు. జీవం ఈ భూమి మీద ఉంది అని అంటే ఆయన కారణమైనటువంటి దేవుడుగా ఉండినాడు. మరి కీర్తనలు 19వ కీర్తనలో కూడా ఆకాశం, భూమి, అందులో ఉన్న సమస్తం ఆయన గొప్పతనాన్ని, ఆయన మహిమను ప్రకటించేటటువంటివిగా ఉండినవి. చూడండి, ఈ సృష్టిలో భూమి విశాలమైనది అని మనం తలపోసినప్పుడు ఈ భూమి కంటే విశాలమైనటువంటి గ్రహాలు, నక్షత్రాలు, పాలపుంతలు, కోట్ల కొలది నక్షత్రాలు దీన్ని మించిన సైజులో ఉండడం అనేది అది ఎంత గొప్ప విషయమో మనము అర్థము చేసుకునవచ్చును. అదే రీతిగా సృష్టి అనేది ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క గొప్పతనాన్ని మాత్రమే కాదు స్నేహితులారా, సృష్టి అనేది ఒక దేవుని యొక్క స్వరాన్ని మనకు అందించేటటువంటిదిగా ఉండింది. ఏ రీతిగా అంటే ఆయన సమకూర్చేటటువంటి దేవుడు, ఆయన పోషించేటటువంటి దేవుడు. ఈరోజు మానవానికి ఒక మాట అవసరమై ఉండింది, ఒక ధైర్యము, ఆదరణ అవసరమై ఉండింది. అదేమిటంటే మీరు చింతించకండి, కృంగిపోకండి, వేదనతో, నిరాశ, నిస్పృహలతో జీవించకండి. ఒక్కొక్క కుటుంబాన్ని మనము దర్శించినప్పుడు, ఆ కుటుంబంలో ఉన్న పరిస్థితులను గమనించినప్పుడు, ఒక్కొక్క వ్యక్తిని మనం దర్శించినప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులను, సమస్యలను మనం గమనించినప్పుడు చాలామంది జీవితాలు భయంతో నింపబడినటువంటివిగా, చాలామంది జీవితాలు బాధ, వేదనతో, నిరాశ, నిస్పృహలతో నింపబడినటువంటివిగా. ఎందుకండి భయం అని అంటే భవిష్యత్తు కొరకు, ఎందుకండి భయం అని అంటే పోషణ కొరకు, ఎందుకండి భయం అని అంటే నివాసం కొరకు, ఎందుకండి భయము అని అంటే పిల్లలు ఎదగాలని, పిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉండాలని, అడుగడుగున ఏదో ఒక రకమైన ఆలోచనను బట్టి, కొరతను బట్టి, ఇబ్బందులను బట్టి మానవులు నిరాశ, నిస్పృహలను, చింత, వేదనలను అనుభవించేటటువంటి వారుగా ఉండినారు. ఈ తరుణంలో స్నేహితులారా, సృష్టి ద్వారా దేవుడు మనకు అందించుచున్నటువంటి సందేశం, నీవు చింతలో ఉన్నావా,
నీవు కృంగిపోయి ఉన్నావా? నువ్వు వేదనలతో జీవించేటటువంటి వాడవుగా ఉన్నావా? దేవుడు సృష్టి ద్వారా నీతో మాట్లాడేటటువంటి మాట ఏంటనంటే, చింతించకండి, కృంగిపోకండి, భయానికి లోను కాకండి అని. ఈ చదవబడిన సువార్తల పాఠ్యభాగమును గమనించినప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయము 24వ వచనం మొదలుకొని 34 వచనాలను గమనిస్తే, ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని దేవుడు పోషించేటటువంటి వాడుగా ఉండినాడు కదా. మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్టమైన వారు. ఆయన మిమ్మల్ని పోషించడానికి, మీ కొరతలను తీర్చడానికి, మీరు అవసరత కొరకు నిరీక్షిస్తూ ఉన్నారో వాటిని దయచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు ఆయన అని ఈ సృష్టి మనకు సంభాషణ చేసేటటువంటిదిగా ఉంది. గడ్డి పూలను చూడండి, వాటిలో ఎంత గొప్పతనాన్ని, ఎంత జీవాన్ని, ఎంత అలంకారమును దేవుడు నిలిపినటువంటి వాడుగా ఉన్నాడు. వీటన్నిటి బాగోగులను, వీటన్నిటి పట్ల శ్రద్ధాశక్తులను, వీటన్నిటి ఉనికి కొరకు ఆయన సహకారాన్ని అందిస్తూ ఉండగా నీ జీవితానికి అందించడు అని ఎందుకు నువ్వు తొందరపడుతూ ఉన్నావు అనే విషయము ఈ లేఖనంలో తెలియజేయబడతా ఉంది. అందుకే భూ సంబంధమైన వాటి కొరకు చింతించకండి, పరలోక రాజ్యంలో మీరు ధనాన్ని సమకూర్చుకోనండి. ఆయన మీకు ఈ భూ సంబంధమైనవి మాత్రమే కాదు, ఆయన తన రాజ్యాన్ని మీకు ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. ఈ భూ సంబంధమైన విషయాలే కాదు, భూమిని మించిన బహుమానాన్ని ఆయన మీకు అందించేటటువంటి దేవుడు అనే చింతలో, బాధలో, శ్రమలో, కొరతలలో ఉన్న బిడలను ఆయన ఓదార్చి ధైర్యపరచడం అనే ఆ ఆలోచన సృష్టి ద్వారా మనం నేర్పబడేటటువంటి వారంగా ఉన్నాం. మూడవ విషయాన్ని గమనించినట్లయితే, సృష్టి అనేది నూతనపరచబడడాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. ఒక ఎండాకాలం కానివ్వండి, ఈ వసంతకాలం అంటాం కదండి, ఆ వసంతకాలానికి పూర్వము చాలా చెట్లు తమ యొక్క ఆకులను, పువ్వులను అవి రాల్చి వేసుకొని, అంటే కోల్పోయినటువంటివిగా ఉండి, ఎండిపోయినటువంటివిగా, వికారమైనటువంటివిగా, ఏ పచ్చదనము లేకుండా, ఏ గొప్పదనము లేకుండా అవి ఎండిపోయిన స్థితిని, నేలరాలిన స్థితిని, కృంగిపోయిన స్థితిని అనుభవిస్తాయండి. అలాంటి తరుణంలో దేవుడు మరలా వాటికి ఆకులనిచ్చి, పువ్వులనిచ్చి, కాయలనిచ్చి, నూతనత్వాన్ని వాటిలో కలుగజేస్తున్నటువంటి దేవుడు. ఒక కాలం రాగానే సెలయేర్లు, నదులు, కుంటలు, చెరువులన్నీ కూడా కళాహీనంగా, వర్షం అంటే నీరు లేకుండా కళాహీనంగా మారిపోతాయండి. దేవుడు తగిన కాలమందు వాటిని మరలా వర్షంతో నింపేటటువంటి దేవుడుగా ఉండినాడు. అట్లనే మన జీవితాలు కూడా మానసికంగా, ఆధ్యాత్మికంగా నూతనపరచబడాలని, ఎండిపోయిన స్థితిలో నుండి జీవం కలిగిన స్థితిలోనికి, దేవునికి దూరమైన స్థితిలో నుండి దగ్గరైన స్థితిలోనికి, ఆ నూతనపరచబడిన అనుభవంలోనికి రావాలని ఆయన పిలుపు అందజేస్తున్న దేవుడు. మరొక విషయము స్నేహితులారా, మానవులుగా మనము నూతనపరచబడమే కాదు, ఈరోజు సృష్టి ప్రమాదంలో ఉంది, చెట్టు ప్రమాదంలో ఉంది, నీరు ప్రమాదంలో ఉంది, నిప్పు ప్రమాదంలో ఉంది, నది ప్రమాదంలో ఉంది, అడవి ప్రమాదంలో ఉంది, సహజ వనరులు ప్రమాదంలో ఉండినవి. వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద మోపబడి ఉండింది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో ఆయన జీవ జలాన్ని, జీవ నదిని మనకు కనబరుచుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు.
దాన్ని ఆదర్శంగా తీసుకొని మన చుట్టూ ఉన్నటువంటి నీటి ఆవాసములను, నీళ్లను మనము పరిరక్షించి అవి జీవమునకు నిలయాలుగా. ఈరోజు చూడండి, నీరంతా కూడా కాలుష్యానికి, నదులు కాలుష్యమైపోయినవి, సముద్రాలు కాలుష్యమైపోయినవి, జల ఆవాసములు కాలుష్యమైపోయినవి, అవి మరణపు స్థితిలోనికి వచ్చి ఉన్నవి, చెట్లు ఆ రీతిగానే వచ్చి ఉన్నవి. అలాంటి సందర్భంలో వీటిని ఆదర్శంగా తీసుకొని ఈ రసాయనాలు పిచికారీ చేయకుండా మంచి శ్రేష్టమైనటువంటి చెట్లను, శ్రేష్టమైనటువంటి మొక్కలను, శ్రేష్టమైనటువంటి పంటలను అవి మన దర్శనాలుగా కలిగి ఉండి ఈ సృష్టిని నూతనపరచాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. త్రియేక దేవుని దీవెన, నడిపింపు మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.